अस्सलाम वालेकुम, आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं अमन न्यूज़ उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। मोदी हुकूमत की अवाम दुश्मन, मजदूर दुश्मन और किसान मुखालिफ पॉलिसियों के खिलाफ मुख्तलिफ ट्रेड यूनियनों का एहतजाज। कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल, गरीबों और ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला है जारी। कांग्रेस हुकूमत अवाम की फलाह व बहबूद के लिए काम कर रही है। संग बुनियाद तकरीब से जैनस ZPTC अरुणजति वेंकट रेड्डी का खिताब। और अब खबरें तफसील से। मरकज़ में BJP हुकूमत और मोदी हुकूमत की तरफ से अपनाई गई अवाम दुश्मन, मजदूर दुश्मन और किसान मुखालिफ पॉलिसियों के ख़िलाफ़ एहतजाज में ज़िला गिर बंद जज़वी तौर पर कामयाब रहा। दुकानों के मालिकान और ताजिरों ने रज़ाकाराना तौर पर बंद मनाया और मुल्क गिर हड़ताल और दही बंद प्रोग्राम की हिमायत का इजहार किया। ट्रेड यूनियनों के सरपरस्ती में कई एहतजाजी प्रोग्राम मुनक़िद किए गए। ट्रेड यूनियनों, मुख्तलिफ शोबों के मुलाजिमीन, ऑल इंडिया फेडरेशंस, संयुक्त किसान मोर्चा यूनियनों के नुमाइंदों और किसानों और ज़रूरी मजदूर यूनियनों के कायदीन ने एहतजाज में हिस्सा लिया। आदिलाबाद शहर मुस्तखर के RNB गेस्ट हाउस से AITUC और CITU के मुश्तरका ज़ेर एहतमाम एक रैली निकाली गई। लाल झंडे उठाते हुए मरकज़ी हुकूमत के ख़िलाफ़ नारे लगाए गए और रैली NTR चौक और कुमरम भीम चौक से होते हुए कलेक्ट्रेट पहुँची। वहाँ एक बड़ा जलसे आम मुनक़िद किया गया जिसमें ट्रेड यूनियन के नुमाइंदों ने मरकज़ की पॉलिसियों पर तनक़ीद की। పిలుపుకోవడం జరిగింది। ఈ సభ పాల్గొనడం జరుగుతుంది। మన కార్మికుల పట్ల అధ్యక్షులు కె రాములు గారు ఈరోజు దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం గత జాతీయ సమ్మెకు 25 కోట్ల మంది కార్మికులు పాల్గొంటే ఈ సమ్మెలో 30 కోట్ల పైన అంచనాలై కార్మికులు పాల్గొనేది। దేశంలో 55 కోట్ల మంది కార్మికుల కంటే ఎక్కువ మంది ఉన్నారు। మరి ఈ కార్మికులకు సంబంధించినటువంటి హక్కులు, చట్టాలు, వాళ్ళకు సంబంధించినటువంటి కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, వీటి గురించి ఉన్నటువంటి NDA ప్రభుత్వం, BJP ప్రభుత్వం పట్టించుకోవడం లేదు। ఈ టెంపుల్స్ ఆఫ్ ఇండియాని దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ మూసివేయడం జరిగింది। అందులో భాగంగానే మన CCI లాభాలు లేదంటే 3-4 సంవత్సరాలు కంటిన్యూ లాభాలు ఉంటే లాభాలు ఉన్నప్పుడే దాన్ని మూసేసిండ్రు। కోల్ ఇండస్ట్రీస్, ఎయిర్పోర్టు, పోర్ట్స్, ఈ విధంగా చెప్పుకుంటా పోతే మంచి మంచి NGOs, ONGS, ఈ విధంగా అన్ని పరిశ్రమలని మూసివేసి ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ సెక్టర్స్కు అందించడం జరుగుతుంది। రవాణా ఛార్జీలు పెరిగాయి, కూరగాయల ఛార్జీలు పెరిగాయి, పప్పు దినుసు ఛార్జీలు పెరిగాయి, బియ్యం ఛార్జీలు పెరిగాయి। మరి వీటన్నిటిని కంట్రోల్ చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? వీటన్నిటిని కంట్రోల్ చేయడం కోసం ఒక చట్టం ఉంది, నిత్యావసర సరుకుల నియంత్రణ చట్టం కేంద్ర ప్రభుత్వం చేసింది। ఈ చట్టం గత ప్రభుత్వాలు చేసింది, కానీ మోడీ ప్రభుత్వం ఆ చట్టాన్ని రద్దు చేసింది। మీరు ఎవరైనా నిత్యావసర సరుకుల ధరలు పెంచుకోవచ్చు, ఎవరైనా గోదాముల గిడ్డంగులలో ఆహార ధాన్యాలు దాచుకోవచ్చు, మీకు నచ్చినప్పుడు విడుదల చేసుకోవచ్చు, మీకు నచ్చినప్పుడు అమ్ముకోవచ్చు, మీ ఏమని చేసుకోవచ్చు అని చెప్పి ఈరోజు ఆ చట్టాన్ని రద్దు చేసింది। మరి ఆ చట్టాన్ని రద్దు చేసిందంటే మోడీ ప్రభుత్వం పేదల పక్షం ఉన్నట్ట, పెట్టుబడిదారుల పక్షం ఉన్నట్ట మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది। కామ్రేడ్ कांग्रेस पार्टी आदिलाबाद हल्का इंचार्ज व KSR फाउंडेशन के चेयरमैन कंदी श्रीनिवास रेड्डी ने बहुत से समाजी खिदमात के प्रोग्रामों के ज़रिए लोगों के दिलों में अपनी एक अलग शनाख्त बनाई है। गरीबों और ज़रूरतमंदों की भूख मिटाने के अज़्म के साथ प्रजा सेवा भवन में 2 साल से भी कम अरसे क़ब्ल शुरू किया गया खाना खिलाने का प्रोग्राम मुसलसल जारी है। सैकड़ों अफराद इस कैम्प से इस्तिफ़ादा हासिल करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं।
చురుకుదనముంటది నీ సాయం పొందనిదెవ్వరు చిన్న బిడ్డ పిలుపుతోనే వస్తవు మాటల్లో మమకారం ఉంటది చూపుల్లో చురుకుదనముంటది నీ సాయం పొందనిదెవ్వరు చిన్న బిడ్డ పిలుపుతోనే వస్తవు కన్నీళ్లు తుడిసేటి సేయినిది కష్టాలు బాపేటి మనసునిది మా మసక బారిన కన్నులలో వెలుగులు నింపేటి జెండానిది వేదన తీర్చేటి వేకువ నీవే కందీసినన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస్ రెడ్డన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస్ రెడ్డన్నా जैनत ZPTC अरुणधति वेंकट रेड्डी ने जैनत मंडल के अकोली गांव में कौमी देही रोज़गार गारंटी स्कीम के तहत तरक्याती कामों का संग बुनियाद रखा। इन्होंने कहा कि कांग्रेस हुकूमत आवाम की फलाह व बहबूद के लिए खुलूस नीयत से काम कर रही है। इन्होंने कहा कि रेवंत रेड्डी की हुकूमत आवाम की उम्मीदों और उमंगों के मुताबिक गुड गवर्नेंस कायम कर रही है और आवाम का एतमाद हासिल कर रही है। इस मौके पर कांग्रेस के सीनियर कायदीन गिम्मा संतोष, अल्लूरी भूमा रेड्डी, पोता रेड्डी, गंगा रेड्डी के अलावा दीगर कायदीन मौजूद थे। రేవంత్ రెడ్డి గారి నాయకత్వం శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ శ్రీనివాస్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి పక్కకెడితే బాగుంటుంది కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై జై మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ గ్రామీణ పథకం కింద మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గానికి 5,62,00,000 రూపాయలు మన ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనందరి అభిమాన నాయకుడు సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారు మరి మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి సీతక్క గారి ఆధ్వర్యంలో ఈ నిధులు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మరి ప్రతి గ్రామానికి మరి గ్రామాల అభివృద్ధి కొరకు ఈ నిధులను విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా మొట్టమొదట ఆకోలి గ్రామంలో సోదరుడు మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు మరి విఠల్ గారి విజ్ఞప్తి మేరకు మరి ఇక్కడ 3 లక్షల రూపాయలు మంజూరు ఇవ్వడం, ఈరోజు మరి ఈ పనిని స్థానిక జెడ్పీటీసీ సభ్యురాలు సోదరి అరుంధతి వెంకటరెడ్డి గారు ప్రారంభించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. मुल्क गिर हड़ताल के पस मंज़र में आदिलाबाद में निकाली गई रैली में मजदूर यूनियनों के नुमाइंदों के दरमियान तसादुम हो गया, जिसकी वजह से एक तनाज़ा खड़ा हो गया क्योंकि 2 मुखालिफ बैनर्स लगाए गए थे। इन्होंने यूनाइटेड ट्रेड यूनियंस के बैनर तले रैली निकालने का फ़ैसला किया था, लेकिन जब दूसरी यूनियन ने इनका बैनर लगाया तो ज़बरदस्ती इसे हटा दिया गया, जिससे कायदीन में अचानक लड़ाई शुरू हो गई। कारकुनों को कहना था कि कायदीन में इत्तेहाद नहीं तो क्या होगा। वहाँ से 2 अलग अलग ग्रुपों में बट गए और अलग अलग रैलियाँ निकाली। आखिर में सभी दोबारा कलेक्ट्रेट पहुँचे और जलसे में हिस्सा लिया। यूनियनों के दरमियान तनाज़ा मुकामी बहस का बाइस बन गया।
आदिलाबाद यूथ कांग्रेस कायदीन ने सीनियर कायद रेणुका चौधरी और यूथ कांग्रेस के साबिक़ रियासती सदर अनिल कुमार को बतौर राज्यसभा उम्मीदवार मुंतखब करने पर खुशी का इजहार किया। जुमा के रोज़ ज़िला मुस्तखर के प्रेस कॉन्फ्रेंस में मुनाकिद एक मीडिया कॉन्फ्रेंस में यूथ कांग्रेस कायदीन ने मरकज़ी और रियासती क़यादत का खुसूसी शुक्रिया अदा किया। इन्होंने कहा कि अनिल कुमार ने बतौर यूथ कांग्रेस सदर बहुत जद्दोजहद किया। इन्होंने कहा कि रियासत में कांग्रेस पार्टी के इक़्तिदार में आने के बाद मुनासिब ओहदे मिलने पर वो बहुत खुश है। इन्होंने कहा कि ये एक अच्छी मिसाल है जिससे ये ज़ाहिर होता है कि जिन्होंने मेहनत की है इन्हें पहचाना जा रहा है। इन्होंने कहा कि अनिल कुमार के आदिलाबाद ज़िले से अच्छे ताल्लुक़ात हैं और वो ख्वाहिश करते हैं कि राज्यसभा में इस ज़िले के मसाइल पर आवाज़ उठाएंगे और मसाइल के हल के लिए पूरी कोशिश करेंगे। చౌదరి గారు మరి యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు మందాడి అనిల్ కుమార్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఒక రాజ్యసభ నామినేటెడ్గా చేయడం జరుగుతున్నది। ఇద్దరిని రాష్ట్రం తరఫున కాంగ్రెస్ పార్టీ పంపుతున్నది। మరి రాష్ట్ర యువజన కాంగ్రెస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ గారు వారు గత 24 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్యుఐ నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి ఆయన దీని ప్రాతినిధ్యం వహించడం జరిగింది। ఫ్రంటల్ ఆర్గనైజేషన్గా తన కార్యక్రమాలు తీసుకొని ప్రజల్లోకి వెళ్ళడం ఆయన ఎంతో కష్టపడి ఈ రోజున అతి చిన్న వయసులో రాజ్యసభకు నామినేటెడ్ కావడం జరుగుతున్నది। దాన్ని మేము హర్షిస్తున్నాం। కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డోళ్లకు యువతకు ఖచ్చితంగా అవకాశం కల్పిస్తుందని ఇది ఒక ఉదాహరణగా ఉన్నది। మరి ఆయన కూడా ఆదిలాబాద్ జిల్లాతోటి సంబంధాలు మంచిగా ఉన్నాయి। ఆయన ఖచ్చితంగా ఈ యొక్క వెనుకబడిన జిల్లా ఆదిలాబాద్ జిల్లా కాబట్టి ఈ జిల్లాకు ఉన్నటువంటి సమస్యలు ఎన్నో ఏళ్ళుగా పరిష్కరించలేనటువంటి సమస్యల్ని కూడా ఆయన రాజ్యసభలో ఖచ్చితంగా చెప్తాడన్నది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం। ఆయనకు పార్టీ అవకాశం ఇవ్వడం సోనియా గాంధీ గారు కానీ మరి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ మేమందరము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం, అభినందిస్తున్నాం, స్వాగతిస్తున్నాం। एल जीवन रेड्डी को आदिलाबाद का नया डीएसपी मुकर्रर किया गया है। डायरेक्टर जनरल ऑफ पुलिस ने जुमेरात को रियासत भर में डीएसपीज़ के तबादले के अहकाम जारी किए। इसी के तहत आदिलाबाद के नए डीएसपी एल जीवन रेड्डी का तकर्रुर किया गया। फ़िलहाल वो हुजूराबाद के एसीपी के तौर पर काम कर रहे हैं। डीएसपी वी उमेंदर को डीजीपी के दफ्तर से मुंसलिक कर दिया गया। राजन्ना सिलसिला गंभीरावपेट के जीवन रेड्डी 1995 से बरसर खिदमत है। आदिलाबाद ज़िले से इनका ख़ास ताल्लुक़ है। इन्होंने अपनी सर्विस में 23 साल से ज़ायद अरसे तक ज़िले में कई मुकामात पर एसआई, सीआई और डीएसपी के तौर पर काम किया। जीवन रेड्डी जो हाल ही में निर्मल के डीएसपी के तौर पर खिदमत अंजाम दे रहे थे का जुलाई 2023 में हुजूराबाद के एसीपी के तौर पर तबादला किया गया था। इन्होंने अपनी खिदमत में गैर मुतज़ाना और फ़र्ज शनास होने की वजह से शोहरत हासिल की। वो ज़िले में एक मुतहर्रिक पुलिस ऑफिसर के तौर पर जाने जाते हैं। जीवन रेड्डी बहुत जल्द अपने ओहदे का जायज़ा हासिल करेंगे।
सीपीआई ज़िला सेक्रेटरी एम प्रभाकर रेड्डी ने कहा कि अगर मरकज़ी बीजेपी हुकूमत की पॉलिसियों को पलटना है तो सबको इत्तेहाद का मुजाहरा पेश करते हुए जद्दोजहद को तेज़ करना चाहिए। मुल्क गिर हड़ताल और दही बंद के एक हिस्से के तौर पर इन्होंने आदिलाबाद ज़िला मुस्तखर में पार्टी के दफ्तर के करीब सड़क पर मरकज़ी हुकूमत का पुतला नज़र आतिश करते हुए एहतजाज दर्ज करवाया और वज़ीर आज़म नरेंद्र मोदी और मरकज़ी हुकूमत के ख़िलाफ़ नारे लगाए। संयुक्त किसान मोर्चा और नेशनल ट्रेड यूनियनों ने मरकज़ की बीजेपी हुकूमत के अवाम दुश्मन और मजदूर मुखालिफ पॉलिसियों के ख़िलाफ़ आज मुल्क गिर हड़ताल और दही बंद की अपील की थी। इन्होंने कहा कि बीजेपी के इक़्तिदार में आने के बाद इन 10 सालों में गरीबों, किसान मजदूरों और किसानों के लिए कुछ नहीं किया गया। काले कानून लाकर दबाने की कोशिश कर रहे हैं। इन्होंने तमाम किसानों को मुत्तहिद होकर काले क़वानीन की मनसूखी के लिए बड़े पैमाने पर तहरीक चलाने की अपील की। నేడు బీజేపీ కేంద్ర ప్రభుత్వం రైతు కార్మికుల వ్యతిరేక విధానానికి నిరసనగా దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్ చేస్తూ ఉన్నాం. అంటే ఆదిలాబాద్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కార్మికులు, రైతులు, సిపిఐ పార్టీ, వామపక్షాలు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకమై కలెక్టర్ కార్యాలయం తరలి వెళ్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు రైతులకు నల్ల చట్టాలతోటి దేశంలో సంపద అంతా కొల్లగొట్టి పెత్తందారులకు కట్టబెడతా ఉన్నాడు. దేశ సంపద అనేక పరిశ్రమల్ని అదాని, అంబానీ, టాటా బిర్లకు అమ్మేయడానికి, నడి బజార్లు అమ్మేయడానికి వేలం వేస్తా ఉన్నాడు. ఇప్పటికే 10 సంవత్సరాల పాలనలో బీజేపీ తరిమి కొట్టడానికి మరి యావత్ భారతదేశ ప్రజలందరూ ఏకమై బీజేపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టడానికి ఇలా దేశవ్యాప్తంగా కోట్లాది మంది ధర్నాలు, ఆందోళన, నిరసనలు తెలియజేస్తాను. నిన్న కాక మొన్న పడ్డాల ఢిల్లీలో లక్షలాది మంది ఢిల్లీని చుట్టమిట్టడం జరిగింది. ఇలా దేశవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మంది ఇలా నిరసన చేస్తూ బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సమితి కూడా కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నందుకు నిరసనగా మేము మరి ఇలా దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది. मरकज़ी हुकूमत की तरफ से अपनाई गई मजदूर दुश्मन और अवाम दुश्मन पॉलिसियों के ख़िलाफ़ जैनत मंडल मुस्तखर में ट्रेड यूनियनों के ज़ेर एहतमाम एहतजाज किया गया। मुकामी बस स्टैंड से मंडल परिषद दफ्तर तक एक रैली निकाली गई। इन्होंने पूरे रास्ते एहतजाजी नारे लगाए। CITU के कायद अशोक ने कहा कि गुज़िश्ता 10 सालों से मरकज़ी हुकूमत मुख्तलिफ महकमों में काम करने वाले कॉन्ट्रैक्ट मुलाजिमीन को हक़ीर नज़र से देख रही है। हुकूमत मजदूरों के मुनसिफाना मुतालिबात को फौरी तौर पर हल करने का मुतालबा किया। కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. CITU జిందాబాద్, AITU జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, CITU జిందాబాద్. వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈరోజు నవంబర్ 16 ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మె. ఈ సమ్మె దేని కొరకనంటే మోడీ గారి ప్రభుత్వము ఏదైతే చేస్తున్న కార్మికులపై ఎలాంటి వివక్ష చూపెడుతుందో మీ అందరికీ తెలుసు. అలాగే ఈ యొక్క ప్రభుత్వము వెంటనే ఏదైతే కార్మికులపై చట్టాన్ని తీసుకొచ్చిందో దాన్ని रिटर्न తీసుకొని సవరణ చేయాలనేసి మా యొక్క డిమాండ్। आदिलाबाद रुकन पार्लियामेंट स्वयं बापूराव ने खबरदार किया कि वो इनके खिलाफ झूठे प्रोपोगंडे को बर्दाश्त नहीं करेंगे। इन्होंने कहा कि साबिक रुकन पार्लियामेंट राठौर रमेश झूठ फैला रहे हैं कि वो पार्टी बदल रहे हैं। वो इस तरह के इल्ज़ामात को बर्दाश्त नहीं करेंगे। साबिक रुकन पार्लियामेंट राठौर रमेश ने जुमा के रोज़ इन इल्ज़ामात की सख्ती से तरदीद की कि मौजूदा रुकन पार्लियामेंट कांग्रेस पार्टी में शामिल होने की कोशिश कर रहे हैं। स्वयं बापूराव ने कहा कि रमेश राठौड़ को पार्टियां बदलने की आदत है। वो इनकी खुद गर्जाना सियासत का इल्ज़ाम किसी और पर लगाना दुरुस्त नहीं है। इन्होंने कहा कि इन्हें पार्टी टिकट मिले या न मिले वो खून के आखिरी ख़तरे तक बीजेपी पार्टी में ही रहेंगे।
खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। मोदी हुकूमत की अवाम दुश्मन, मजदूर दुश्मन और किसान मुखालिफ पॉलिसियों के खिलाफ मुख्तलिफ ट्रेड यूनियनों का एहतजाज। तंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल, गरीबों और ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला है जारी। कांग्रेस हुकूमत अवाम की फलाह व बहबूद के लिए काम कर रही है। संग बुनियाद तकरीब से जैनस ZPTC अरुणजति वेंकट रेड्डी का खिताब। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अमन न्यूज़ उर्दू खबरनामा।